పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పి స్థలంలో గత 15 సంవత్సరాల క్రితం ఎన్ఎస్పి డిఈ అనుమతితో ప్రార్థనా మందిరం నిర్మాణం చేసుకొని నిత్యం ప్రార్థనలు చేసుకుంటున్నామని, ఈ క్రమంలో బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉండగా తమ చర్చి కూల్చివేత జరిగిందని పాస్టర్ కోటయ్య సంఘస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చర్చి కూల్చివేత జరిగిన ప్రాంతంలో ఆదివారం ప్రార్థనలు నిర్వహించి అనంతరం సంఘ కాపరులు మీడియాతో మాట్లాడారు. ప్రభునామంలో అందరికీ వందనాలండి. మేము పెనియల్ సంఘస్థులము. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మందిరం ఎన్ఎస్పి కాలనీలో ఫస్ట్ బజార్లో మందిరం నిర్మించుకొని మరి మందిరం నడిపించుకునే వారముగా ఉన్నాము. అయితే ఈ యొక్క మందిరము గత 30 సంవత్సరాల క్రితము మేసాసిన్ అనే వారు డిఈ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఒక ఇల్లును మందిరం నిర్మించుకున్నాము. అక్కడ నుంచి మందిరం నడిపించుకుంటూనే ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము. అయితే మొన్న ఈ యొక్క ఈ ఎన్ఎస్పి కాలనీ పడేసే విధానంలో మరి ఎన్ని కూల్చివేసిన వారుగా ఉన్నారు. అయితే మేమైతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మరి ఎమ్మెల్యే గారిని, అయ్యా మా మందిరం ఉంచండి, మేము ప్రార్థన చేసుకోవడానికి మాకు స్థలం లేదు, మరి ఈ స్థలం మందిరం ఉంచినట్లయితే మేము ప్రార్థన చేసుకునే వరకు ఉంటాం, మేము దళితులుగా ఉన్నాము, మరి మా యొక్క విన్నపం మీరు చేయండి అంటే, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు మీరు జయప్రద హాస్పిటల్ దగ్గర మందిరం కట్టుకోండి, అక్కడ స్థలం ఉంది కదా, మీ బోర్డు స్థలం ఉంది కదా, మీరు కట్టుకోవాలని చెప్పి ఆ విధంగా మాట్లాడు అంటే మమ్మల్ని అవహేళన చేసినట్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే మేమైతే ఎవరికి కాంట్రవర్షియల్గా మాట్లాడకుండా సరేనయ్య అని అధికారులకు లోబడి మేము ఇక్కడికి వచ్చాము. అయితే మీకు స్థలం ఇప్పిస్తామని చెప్పేసి మధ్యవర్తులుగా వచ్చిన వారు ఉన్నారు. అయితే ఆ స్థలం ఇప్పిస్తాము, ఇక్కడే మందిరం ఎన్ఎస్పి కాలనీ మందిరం స్థలం ఇప్పిస్తామని చెప్పేసి కూల్చేశారు. ఎట్లా కూల్చేశారంటే 2 ప్రొక్లైన్ తోటి ఒక నేరస్తుల్ని ఏ విధంగా పట్టుకొని పోతారో ఆ విధంగా మందిరాన్ని కూల్చేసిన వారు ఉన్నారు. ఈ విషయంలో మేము చాలా బాధపడ్డాము. అప్పటి నుంచి కూడా మేము ఎవరిని కూడా మేము మాట్లాడకుండా మేము ప్రార్థన చేస్తూనే వచ్చినాం. కనుక ఈ విషయంపై ప్రభుత్వం వారు దృష్టి ఉంచి మాకు ఈ ఎన్ఎస్పి కాలంలో స్థలము ఇప్పించవలసిందిగా ప్రభుత్వ వారిని మేము అడుగుతున్నాము. దయచేసి సహాయం చేయగలని మిమ్మల్ని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ విషయంలో మరి కొంతమంది వ్యక్తులు ఇక్కడ మందిరమే లేదు, ఒక ఇంటిలో మీరు మందిరం నడుపుకున్నారని చెప్పి అన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదయ్యా అన్న వ్యక్తులు ఒకసారి ఈ ఫోటోలు చూడండి. మీరు ఇక్కడ మందిరం ఉందో లేదో మీరు చూడండి, చూసి మాట్లాడతాం నేర్చుకోండి. ఎందుకంటే ఇది దేవుని మందిరము, ఇది వేరేది కాదు. ఈ దేవుని మందిరం జోలికి ఎవరు కూడా రావద్దండి. అయితే మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, ఆంజనేయ గారిని, మాకు ఈ ఎన్ఎస్పి కాలంలో మరి కొంత స్థలం ఇప్పిస్తే మేము మందిరం నిర్మించుకొని మేము ప్రార్థన చేసుకుంటాం. ఈ విషయం గమనించి మాకు మందిరం సహాయం చేయవలసి కోరుచున్నాం. 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మందిరం కట్టుకొని ఇక్కడే ఉంటున్నాయా. 30 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఈ మందిరంలో మరి మేము ప్రార్థన చేసుకుంటుంటేనే పడేశారు. ఇప్పుడు మాకు కావాల్సింది మందిరమయ్యా, ఆ స్థలం ఇప్పిస్తే మేము మందిరం కట్టుకొని ప్రార్థన చేసుకుంటాము. ఎన్నో సంవత్సరాల బట్టి ఇక్కడ ప్రార్థనా మందిరాన్ని జరుపుకుంటూ ఉంటున్నాము. అటువంటి దాన్ని మాకు ఈయన బొల్ల బ్రహ్మనాయుడు గారు వచ్చి మా మందిరాన్ని విపరీతంగా భయంకరంగా కూల్చివేశారు. అందరికీ ఎంతో శోధన కలిగించారు. అది తెలియట్లేదు ఎవరికి. ఆయన మనవి కానీ మమ్మల్ని కానీ పట్టించుకున్న వాడిగా లేడు. అయినప్పటికీ